శ్రీ నిలయం సూర్యగిరి చిన్మయ తేజము కోరితిన్ వాణివి లక్ష్మీ పార్వతివి పావనమూర్తివి ప్రస్తుతి నా మనసమందున నిలిచి మంగళవాక్షరి సాధను సన్మౌని జనాశ్రితావరద మన్నన జయవి వీరధర్మజా. కోటిలింగేశ్వర వీరధర్మజ మాత పాదపద్మములకు ప్రణమిలుతూ సభలో ఆశీనులైనటువంటి పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ ప్రియాతి ప్రియమైనటువంటి ఆత్మబంధువులకందరికీ కూడా శరణు శరణార్థి. నాకు ఇచ్చిన సమయము మా నాన్నగారు 10 నిమిషాలే, నేను 9 నిమిషాలే మాట్లాడతా, 1 నిమిషం వదిలిపెడతా. అయితే మా అన్నగారు సభలో చాలా అద్భుతమైనటువంటి భావాలను అందించినారు. ఒక్కటి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. భావ సంశుద్ధి గలుగుటే భక్తి యగును, పుణ్య కార్యాలు చేయుటే పూజయగును, పరులకు ఉపకారమొసగుటే తపస్సు యగును, మరువబోకుటువంటి మంచి మాట. ఇదొక్కడే నేను చెప్పడానికి ప్రారంభం చేసిన. అసలు పూజ అంటే ఏమి అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఏదో పూలదండలు వేసుకోవడము, ఏదో మాలలు ధరించడము, ఏదో పొడవునామాలు అడ్డనామాలు గీయడము, ఇదంతా కూడా పూజ కాదురా. పుణ్యకార్యాలు చేయుటే పూజయగును. అరే 84 లక్షల జన్మల తర్వాత నీకు మానవ జన్మ వచ్చిందిరా. నీవు పోషకుడము కాదు, నీవు భక్షకుడము కాదురా. అన్ని జీవులను కూడా రక్షించడానికి వచ్చినావురా. పుణ్యకార్యాలు చేసి మళ్ళొచ్చే జన్మకు ఏ పందో, ఏ నక్కనో, ఏ పిల్లో, ఏ నల్లో కాకుండా నీవంతా కూడా మరి మళ్ళీ సన్మార్గంలో కూడుకున్నటువంటి మానవ జన్మ రావడానికని నీవు ప్రయత్నం చేయరా నాయన. ఇటువంటి పుణ్యకార్యాలు చేయరా, అప్పుడు నీవు పూజ ఫలితాన్ని పొందుతావు అని మహానుభావులు చెప్పడం జరిగింది. అంతేకాదు భావ సంతృప్తి కలుగుతే భక్తి యగును. భక్తి అంటే ఏమి అంటే మీరు ఆలోచన చేయండి. భక్తి అంటే ఏమి అంటే కేవలం పైన యజ్ఞాలు చేస్తే భక్తి కాదు, పూజలు చేస్తే భక్తి కాదు, ఉపన్యాసాలు వింటే భక్తి కాదు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే అంతరంగ శుద్ధి ఎప్పుడైతే నీకు ఏర్పడుతుందో, ఆ అంతరంగ శుద్ధి అంటే ఏమని అర్థమో తెలుసునా? ఇప్పుడు స్నానం చేస్తే ఏమైంది అంటే శరీరము పరిశుద్ధమైంది. మరి లోపల పరిశుద్ధం కావాలంటే ఏం చేయాలి? ఇట్లే ఒకసారి హైదరాబాద్లో నేను వెళితే ఒక అమ్మగారు వేసి అన్నారు, నాయన నేను రోజు లైఫై నేను మంచిగా శరీరాన్ని అంతా కూడా మరి సబ్బు పెట్టుకుంటా, మంచిగా లక్ష సబ్బు కూడా నేను వాడుకుంటా, మంచి పట్టు వస్త్రాలు కడతా, నేను ఎప్పుడు కూడా పవిత్రంగా ఉంటానైనా ప్రతి శుక్రవారం పట్టు వస్త్రాలు వేసుకొని చక్కగా దీపం ముట్టిస్తాను. చాలా సంతోషం అమ్మ. నేను అమ్మ శుక్రవారం రోజు అట్లా చేస్తావు, మరి ఆదివారం వస్తే ఏం చేస్తావు నాయన అంటే, ఆదివారం వస్తే నేను దీపం కూడా ముట్టి అన్నాయన. ఏం ముట్టియను? దీపం. ఎందుకు ముట్టియవు అంటే నేను ఏం చేస్తానంటే నేను నీచు తింటాను ఆయన అన్నది. ఏం తింటా అన్నది? నీచు అంటారు తెలంగాణ మాట. ఏమంటారు? నాయన మేము మాంసం తింటాము ఆదివారం రోజు, అది దీపం ముఖ్యము నాయన అన్నది. అమ్మా మాంసము తింటామనే భయం ఉండడం వలన, ఆ భగవంతుడి యొక్క గది అయినటువంటి పూజ రూములకు పోకపోవడం వలన నేను చాలా సంతోషపడుతున్నానమ్మా. ఆ భయమైన ఉన్నది కదా అని చెప్పి నేను మీ అందరికీ కూడా అంటే మీరు ఆలోచన చేయండి. నేను మాంసము తిన్నానని తన ఇంట్లోపలనే ఉండే పూజా గదిలోకి మాత్రం పోకుండా భగవంతుడిని దూరం ఉంచి ఏం చేసింది అంటే ఆయన దూరంగా ఉన్నది. నిజంగా భగవంతుడు పూజా రూమ్లోనే ఉన్నాడా? ఏమమ్మా పూజా రూమ్లోనే ఉన్నాడా? భగవంతుడు ఎక్కడ ఉన్నాడమ్మా? చెప్పండి, ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడమ్మా భగవంతుడు? కాశీలో గనరాడు, గంగ ఒడ్డున లేడు, హృదయమందున నిలిచి ఉండి లేడు, తీర్థయాత్రలు ఎన్ని తిరిగి చూచిన లేడు, నమ్మి స్మరింప అందగలడు, కలడు లేడయ్య పృథివిలో గనరాడు, నాద బిందును కలగన్న ఆత్మనొకడే. ఒక మహానుభావుడు అన్నాడు, కాశీలో గనరాడు, గంగ ఒడ్డున లేడు, హృదయమందున నిలిచి ఉండి.
నీ హృదయంలోనే ఉన్నాడు రా పరమాత్మ. అది నీకు తెలియక నీవేం చేస్తున్నావో తెలుసునా? మరి ఏదో కాశీలో ఉన్నాడని, ఏదో తిరుపతిలో ఉన్నాడని, ఎక్కడో ఉన్నాడని పోతున్నావు. అక్కడ లేడని కాదు, ఆ రాతిలో ఉన్నటువంటి ఆ పరమాత్మను తెలుసుకునే శక్తి నీకు లేదురా ఓ మూఢాత్మ. ముందు పరమాత్మని తెలుసుకోవాలని అనుకుంటే ఒక గురువును చేరుకోరా. ఆ గురువు ఎట్లయి ఉండాలి? కాషాయ వస్త్రాలు వేసుకున్నటువంటి వాడు గురువు కాదు. దయచేసి క్షమించాలి. ఎందుకంటే మాలలు వేసుకున్నటువంటి వాడు గురువు కాదు. గురువు అంటే ఎటువంటి వాడు గురువు అని అంటే కోటిలింగేశ్వర వీరధర్మజ లాంటి గురువే. ఇక గురువు, అటువంటి గురువు పాదాలను ఆశ్రయిస్తే నీకు మోక్షమే అని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకు నేను ఆ మాట అంటున్నా అంటే ఆ గురువు గురించి అంటే ఆమె ఆడంబరాలకు రాలేదు ఈ లోకానికి. గుర్తుపెట్టుకోండి, అన్నాహారాదుల కొరకు రాలేదు అమ్మగారు. మరి ఎందుకొరకు వచ్చింది అమ్మ అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవులంతా కూడా కలికి మాయలో బలపడి మద్య మాంసాలు తిని మోసాలు, అన్యాయాలు, అబద్ధాలు ఇవన్నీ చేస్తూ మళ్ళీ మానవ జన్మ కూడా రాకుండా రవరవ నరకాన్ని పొందుతూ ఉంటే 33 కోట్ల దేవతలు కూడా మూల బ్రహ్మమైనటువంటి పరమాత్మను ప్రార్థన చేస్తే ఆషాఢ మాసములో గురు పున్నములో వ్యాసుడు జన్మించినటువంటి ఆ గురువు పౌర్ణమి రోజున అమ్మవారు 6 గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉండగా ద్వాపారయుగంలో శ్రీకృష్ణమూర్తి ఏ విధంగా అర్ధరాత్రి ఏ ఘడియలో ఏ నక్షత్రములో జన్మించినారో అదే నక్షత్రము లోపల మల్లాబాద్ లోపల మధ్యాహ్నము 12 గంటలకు అమ్మగారు ఉద్భవించినారు అని ఆ విషయాన్ని నేను పుస్తకంలో నేను రాశా. ఆరయ భావవత్సరము ఆషాఢ మాసము వ్యాస పూర్ణిమము చారు తరంబు లక్ష్మి దివసంబున సొంపుగా ఉచ్చలగ్న సంచార గ్రహంబులు నమరు సశుభలగ్నమునందు మీరలాకారము దాల్చినారు కలికాలమునందున వీరధర్మజ అని నాతో నా చేత రాయించింది మా అమ్మ. ఆ జగద్గురు కోటిలింగేశ్వర వీరధర్మజ నాయన. అటువంటి ఆ స్థానంలో మనం ఉన్నందులకు, అటువంటి శ్రీపురం ఆశ్రమంలో ఈ పాద ధూళి తొక్కినందులకు మీరంతా కూడా ధన్యులు కావాలి. అమ్మ ఒక్క మాట అన్నది, నాయన ఏ భక్తుడైతే నా భక్తుడై మద్య మాంసాలు వదిలిపెట్టి ఓం శ్రీ వీరధర్మజ పరబ్రహ్మణే నమః అనే నామాన్ని తలుచుకుంటూ ఎవరైతే వెళుతూ ఉంటారో నేను వచ్చేటటువంటి కాలానికి వాళ్ళు వెళుతున్నప్పుడు వాళ్ళ పాదాల కంటినటువంటి పాద ధూళి కూడా దొరకని నాయన అని చెప్పి అమ్మగారు చెప్పడం జరిగింది. ఇది కళాజ్ఞానంలో కూడా ఉన్నది. నేను ఒక మంచి మాట మా అన్న దగ్గర నేను తెలుసుకున్నాను. అమ్మగారు 84 సంవత్సరాలకు ఏమైనారు అంటే సాకారములో నుండి నిరాకారంలోకి వెళ్ళినారు. ఎక్కడికి వెళ్ళినారమ్మా? సాకారములో నుండి నిరాకారంలోకి వెళ్ళినారు. అంటే అమ్మ సాకారమైన శరీరము సమాధిలోకి వెళ్ళింది. అయితే అమ్మ ఏమన్నదో తెలుసునా? నాయన మీరు ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా కూడా ఇన్ని ఉపన్యాసాలు ఇచ్చినాము 2 గంటల పాపము పచ్చి మంచినీళ్లు లేకుండా మా అన్నగారు ఏం చేసినారు అంటే ఉపన్యసించినారు. చెప్పడం ఉంటుంది ఆనందంగా. నిజంగా వారికి ఇంకా చెప్పాలనే ఒక తపన ఉన్నది. కాకపోతే పక్కన తమ్ముడున్నది కదా అని విడిచిపెట్టిండు ఆయన. అంటే ఇంకా ఏం లేదు నిజంగా చెప్పాలంటే. అయితే ఆ 24 చెప్పినాడు ఆ వార్త. 84 సంవత్సరాలు అమ్మగారు ఉండి నిరాకారంలోకి పోయినారు. నిరాకారంలోకి పోతే అప్పుడు ఏం జరిగిందో తెలుసునా? అమ్మగారు పోయినారు అని చెప్పి అందరూ అనుకున్నారు. మీరు సమాధి చెందగానే మీ పద భక్తులు సంశయింపగలరు. మీరు సమాధి చెందుతూ ఉంటే అందరూ కూడా ఎవరు కూడా దయచేసి ఎవరు కూడా ఆ నమస్కారం పెట్టి అందరూ కూడా అలాగే కూర్చోండమా. అమ్మవారు దర్శనం చేసుకుని వస్తారు వాళ్ళంతా. మీరు సమాధి చెందగానే మీ పద భక్తులు సంశయింపగలరు. మీరు సమాధి చెందితే అందరూ కూడా ఏమైనారు అంటే అమ్మ లోపలికి పోయింది, అమ్మ చనిపోయింది అని తెలియని వాళ్ళంతా, అమాయకులంతా, అజ్ఞానులంతా కూడా ఏమైనారో తెలుసునా? అమ్మ చనిపోయింది అని అన్నారు. కానీ అమ్మగారు ఏమన్నారు తెలుసునా? నాయన మీరు చేయనటువంటి ధర్మము నేను సమాధిలోకి వెళ్ళిన తర్వాత పంచభూతాలలో నేను చేరుకొని అప్పుడు నేను ఏం చేస్తా? ఎవడెవడైతే తింటున్నాడో, ఎవడైతే తాగుతున్నాడో అటువంటి వాళ్ళను నేను శిక్షించి ధర్మ పరిపాలన చేయడానికి నేను లోపలికి వెళ్ళినాను అని చెప్పి అమ్మగారు చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే జరుగుతూ ఉన్నది. వీర బ్రహ్మేంద్ర స్వామి 84 సంవత్సరాలు సాకారంలో ఉన్నారు. ఆ తర్వాత ఆమె జీవ సమాధి అయినారు. అమ్మవారు కూడా సాక్షాత్తు వీరభోగ వసంతరాయన అవతారమే అని చెప్పి సభాముఖంగా ఈనాడు మా అన్నగారు దృఢపరిచినారు. బ్రహ్మంగారు 84 సంవత్సరాల్లో ఐక్యమైనారు. అమ్మగారు కూడా కరెక్ట్
పాటు 84 సంవత్సరాల్లో మనని అమ్మగారు ఐక్యమైనారు అంటే బ్రహ్మం గారి యొక్క అంశనే అమ్మగారు అని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇంకొక ముఖ్య విషయం నేను చెప్పి నేను పూర్తి చేయడానికి నేను ప్రయత్నం చేస్తా. మనది ఏ జన్మ నాయన? ఏ జన్మ అమ్మ? మనదంతా మానవ జన్మ. ఒకసారి 3 సార్లు అనండమ్మా, మానవ 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 అంటే ఒకసారి గట్టిగా అనాలి, మానవ మానవ మానవ. ఇంకోసారి మానవ మానవ మానవ. అంటే అర్థం ఏమొస్తున్నది అంటే మానవ మానవ అంటే ఏమని అర్థము అంటే చాలా మంది ఏమనుకుంటారంటే జన్మ మానవ అని అర్థం కాదు. కానీ అరే ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకోరా, మధ్యమాంసాలు మానవా 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 అని అర్థం అని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అరే ఈ జన్మకైనా గురువు దగ్గరికి వచ్చి మధ్యమాంసాలు మానిన తర్వాత అప్పుడు నీకేమైతుందంటే ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం నీలో రావడానికి అవకాశం ఉన్నది. కాబట్టి మోక్షమును పొందాలంటే మొట్టమొదటి మెట్టు ఏందో తెలుసునా? అహింస పరమో ధర్మ. చెప్పండి ఒకసారి, అహింస పరమో ధర్మ. దానికి నేను అమ్మ పైన ఒక పద్యము నేను అమ్మ పాదాల పైన నేను అర్పించినాను. మానవ జన్మమెత్తియును మంచిగా సద్గురు బోధనందకం మానవ జన్మయందే మధు మాంసము వర్జన చేసియున్ సదా మానసమందు ఈశ్వరుని మానక నమ్మి భజించువారలే మానవులంచు చెప్పవలే. వాళ్ళనే ఏమనాలట? మానవా అని అన్నాడు. వాళ్ళనే ఏమన్నారట? మానవా అని అన్నాడు. మిగతా వాళ్ళను మానవులు అని అన్నాడు. మాత మహేశ్వరి వీరధర్మజ. మిగతా వాళ్ళందరూ మానవులు కాదయా. ఎవరు మౌని జనములుంటే, ఎవరు యోగీశ్వరులు ఉన్నారో, ఎవరు సాధు సత్పురుషులు ఉన్నారో వాళ్ళ పాదాలను ఆశ్రయించి శరణాగతి పొంది మధ్యమాంసములను వదిలిపెట్టి ఏ ఆశ్రమముకు వచ్చి ఆ ఆశ్రమంలో వాళ్ళ సంపదలను గాని వాళ్ళ ధనమును గాని ఈ సేవను ఎవరైతే అర్పిస్తారో అటువంటి వాళ్ళ యొక్క జన్మ ఎటువంటిది అంటే వాడు పురుషోత్తముడైతాడు అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నా. అటువంటి జన్మను మీ అందరికీ కూడా నేను సభాముఖంగా అడుగుతున్నా. ఎంతమంది మధ్యమాంసాలు వదిలిపెట్టిన వాడు ఉన్నారు? ఒకసారి చేతులు లేపండి. అందరూ మా భక్తులే నేను భావించుకుంటూ ఉన్నా. నిజంగా అమ్మ ఇట్లా అనకండి, ఇట్లా అంటే సగం అట్లా సగం ఇట్లా అనుకుంటారు. మంచిగా ఇట్లా చెప్పండి అమ్మ. మధ్యమాంసాలు వదిలిపెట్టిన వాళ్ళు కదా వా, కానీ మధ్యమాంసాలు మేము వదిలిపెట్టలేదు అని చెప్పి అలా చేతులు ఎత్తకుండా ఉన్నారే వాళ్ళు చూస్తే నాకు ఆనందం అనిపిస్తుంది. చప్పట్లు కొట్టండి ఆనందంగా. గురువు గారి దగ్గర సత్యంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ కొరకోసం చప్పట్లు కొట్టండి ఆనందంగా. ఎందుకంటే వాళ్ళు తప్పు చేసి మేము వచ్చినాము, తప్పు చేస్తున్నాము. అరే ఇన్నాళ్ళ పాటు కూడా మాకు తెలియకపోయా కదా. అమ్మ ఒక చిన్న మాట చెప్పింది, అది ఒక్కటే చెప్తా. ఎంత చిన్న ఉదాహరణ తెలిసిన అమ్మ మధ్యమాంసాల గురించి అమ్మ ఒక మాట చెప్పింది. ఏమన్నదో తెలిసిన, ఏమి నాయన మాంసం గురించి మనం అంటాం కదా, ఒక పాత్ర లోపల ఏం ఏంటంటే మాంసం తీసుకోండి, అప్పుడే కోసి మాంసం తీసుకోండి. ఇంకొక పాత్ర లోపల పాలు తీసుకోండి. ఆ పాలు తీసుకొని దానిపైన మంచిగా మూత పెట్టి ఒక రూమ్ లోపల వేసి ఏంటంటే కలిపేయండి. వేసిన తర్వాత ఒక 4-5 గంటల తర్వాత రాత్రి 10 గంటలకు కలుపు తెరవండి. తెరిస్తే ఆ పాలపైన ఉన్నటువంటి మూత తీస్తే ఏమవుతుందంటే ఏ విధమైనటువంటి వాసన కూడా మనకు రాదు. అది ఒకవేళ కాగి ఉంటే, వేడి చేసి ఉంటే అందులో పెరుగు చిరిగితే గట్టి పెరుగు అవుతుంది, అది వెన్న అవుతుంది. తర్వాత సువాసన భరితమైన నెయ్యిలాగా మారుతుంది. కానీ అప్పుడే కోసినటువంటి ఆ యొక్క మాంసము మాత్రము 5-6 గంటలు అట్లే ఉంచితే ఆ ఉంచిన పాత్ర తీసుకొని ఆ పాత్ర పైన ఉన్న మూత తీస్తే మూత తీసినోడే వాడు ఎన్ని తెలుసుకున్నా ముగ్గురు బిగ్గర పట్టుకున్నాడు. వాడు ఎన్ని బిగ్గర పట్టుకున్నాడు? ముగ్గురు బిగ్గర పట్టుకున్నాడు. బిగ్గర పట్టుకొని ఎందుకురా అట్లా అని అంటే అప్పుడు చుట్టుముట్టు ఉన్న గలిలో ఉన్నదంతా దుర్వాసన అయిపోయింది. అప్పుడు అక్కడ ఒళ్ళోళ్ళంతా అందరూ అదే ఉంటుంది, ఏం పని మళ్ళీ కదరా, అప్పుడే చేసుకొని అప్పుడే తిని అప్పుడే వండుకోక ఎందుకన్నా పెట్టినరా పనికి మారింది, అంత దుర్గంధం అయిపోయింది అని చెప్పినాడట. అంటే మాంసము కూడా తిన్నటువంటి వాళ్ళకు కూడా అటువంటి దుర్గంధమైన వాసననే వస్తుంది తప్ప సువాసన రాదు అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. ఇది ఎవరు చెప్పినారు అంటే అమ్మగారే చెప్పినారు. అంటే నాయన మీరు ఏమైతే మీరు చూడండి, అంత మీరు ఆలోచన చేయండి. ఒక ప్రాణిని చంపిన తర్వాత ఏమైతుంది నాయన? ఏమైతుంది చెప్పండి? శవం అవుతుంది. ఏమైతుంది నాయన? శవం అవుతుంది. మరి ఈ లోపల శివుడు ఉన్నాడు కదా, ఆ శివుడిలో ఉన్న తీసి తలకట్టు పెడితే శవం అయిపోతుంది కదా. మానవులము గల జంబుకముల వలె పీనుగలను తిననేటికయ మానసమందున కరుణభూనిక మాంసభక్షణము మానరయ మాంసభక్షణము మానరయ. ఒక పిల్లలను తింటున్నాం మనం.
అంటే ఎందుకు తింటున్నామంటే చనిపోయిన తర్వాత అది ఏమైతుంది అని అంటే పీనుగైపోతుంది కదా. ఆ పీనుగలో ఓహో నా తొడ మాంసం ఉంటే బాగుంటుంది ఒకడు, ఇంకొకడు అరే నాకు ఎదమీన ఉన్న మాంసం అయితే ఒకటి, ఇంకోటి అరే నా గొర్రె ఈ మెడలో ఉన్న మాంసం తింటే బాగుంటుంది రో, అది తింటే బాగుంటుంది అని అదే మాట చెప్పినాడు. అదే మాట అన్నాడు ఎవరు? ఆ యొక్క కాళికాంబ శతకములో ఆకు తిన్నవాడు అడవి దాటగలిగే, మేక తిన్నవాడు మిడకడొడగే, మేక కన్నా ఆకు మేలైనది గదా కాళికాంబ హంస కాళికాంబ. ఆకులు అలములు తిన్నటువంటి మేక ఆరోగ్యవంతంగా ఉన్నది రా మూర్ఖుడా. మరి ఆ మేక తిన్నవాడు మాత్రం ఏం తిన్నాడు అంటే రోగముతో మంచం ఎక్కినాడు. మరి అది కావాలన్నా మీకు ఇది కావాలన్నా మీరే ఆలోచన చేసుకోండి అని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నా చాలా మందికి. ఎందుకంటే తినగలిగినటువంటి వాళ్ళకంతా కూడా ఇప్పుడు ఏమైతుందో తెలుస్తున్నా, లోపల మాత్రము లాలాజలం ఊరుతున్నది. వాయబ్బో ఇంత పనికి మారిన దుర్వాసనతో కూడుకున్న తిండి మేము తింటున్నామా? ఏమి తిండి ఇది? శరీరం ఇది. ఇది గుర్తుపెట్టుకోండి, దేహమే ఒక దేవాలయము. జీవో దేవాలయో దేవో జీవో దేవో సనాతన యజేత్ అజ్ఞాన నిర్మాల్యం స్వహంభావేన పూజయేత్. దేహమే ఒక దేవాలయము, ఆ దేవాలయంలో ఉన్న జీవుడే దేవుడు. మరి ఆ దేవుడికి నువ్వు ఏం నైవేద్యం పెడతావా? ఏమి నైవేద్యం పెడితే అతనికి చెందుతుంది అంటే పంచభక్ష పరమాన్నాలు పెట్టు. లేదు నీకు చేతనైతే ఇటువంటి అన్నదానాలు చెయ్యి, నీకు చేతనైతే గుడులు కట్టు, నీకు చేతనైతే ధ్యానం చేయి, నీకు చేతనైతే 1000 గోవులు ఉన్నవి 1000 గోవులను కాపాడు. మరి నీకు చేతనైతే పక్కవాడికి సహాయం చెయ్యి అంతే తప్ప కానీ నీ యొక్క నాలుక రుచి కొరకు మాత్రము ఒక మేకను చంపినవు, ఒక గొర్రెను చంపినవు, ఒక కోడిని చంపినవు అంటే 7 జన్మల వరకు కూడా మానవ జన్మ రాదని మీ అందరికి కూడా నేను ధైర్యంగా నేను మనం చేసుకుంటున్నాను. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇవాళ సోమవారం వచ్చింది, శివుడిని కొలుస్తారు. శివుడంతటి వాడు చప్పట్లు కొట్టండి ఆనందంగా. వారిని చూస్తే శివకేశవులు ఆకార రూపంలో బ్రహ్మంగారే వచ్చి కూర్చున్నారేమో అన్నట్లుగా మనకు అనిపించింది నిజంగా చెప్పాలంటే. మరి శనివారం వచ్చింది, ఆంజనేయ స్వామిని పూజిస్తారు. శుక్రవారం వచ్చింది, మా అమ్మ లక్ష్మీదేవిని పూజిస్తుంది. తర్వాత మంగళవారం వచ్చింది, తర్వాత సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారు. ఇక బుధవారం వచ్చింది, గణపతిని పూజిస్తారు. గురువారం వచ్చింది మరి సాయిబాబాను, తర్వాత షిరిడి సాయిబాబాను, పుట్టపర్తి సాయిబాబాను, తర్వాత మేళ దక్షిణామూర్తితో వీళ్ళందరినీ పూజిస్తారు. ఇక ఆదివారం రాగానే సండే ఈజ్ హాలిడే. ఏం హాలిడే? ఇక ఆదివారం వచ్చింది, ఆదివారం ఎక్కడ పోవాలి? అరే అన్ని వారాలు దేవుళ్ళ కాడుకోవడం కదా, ఇది ఒక్కరోజు మాత్రము మనం ఎక్కడ పోదామంటే పచ్చపురం మైసమ్మ కాడుకోవడం. ఎడుకోదాము పచ్చపురం మైసమ్మ కాడికి మొక్కనికే రాగా దుర్మార్గుడు పొయ్యని ఏం చేయనికే అంటే సండే ఈజ్ హాలిడే అని చెప్పి వాడు ఏం చేసినాడు, మనకు లేనిపోయినటువంటి ఒక రోగాన్ని మన శరీరానికి రుద్దినాడు వాడు. అరే అటువంటి లైఫాయి సబ్బులతో రుద్దుకోవడం కాదురా, అటువంటి పనికి మాలిన అంటు రోగాన్ని నేను ఏర్పాటు చేసుకున్నాను. సండే అనేటటువంటి దాన్ని నిజం పెట్టుకోండి, ఈ ప్రపంచంలో మన మొట్టమొదటి వారం ఏ వారమో తెలుసుకున్నా ఆదివారమే అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. చెప్పండి గుర్తుంటే సృష్టి లోపల బ్రహ్మదేవుడు కలియుగాన్ని సృష్టించిన రోజు ఏ రోజు అంటే ఆదివారం. ఏ రోజు? రవివారే మాంసభక్షక. ఎవరైతే ఆదివారము ఎవరైతే మాంస భక్షణ చేస్తారో సప్త జన్మార్జిత పాపం అంటారు. అంటే 7 జన్మలతో చేసుకున్నటువంటి పాపం అంతా కూడా వాడు ఒడిగట్టుకుంటాడట. గుర్తుపెట్టుకోండి, ఏనాడైతే ఆదివారం రోజు ఎవరైతే 7 గంటల లోపల నిద్ర లేవడో, ఏ ఆదివారం రోజు అయితే మధ్య మాంసాలు వాడు తింటాడో అటువంటి వానికి 7 జన్మల వరకు కూడా వానికి అంగి జన్మ వస్తుంది అని చెప్పి సభాముఖంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి. అందుగురించే భక్తులారా, ఆదివారం అని సూర్యనారాయణ మూర్తిని 6 గంటల లోపే మీరు నిద్రలేసి ఆనందంగా మీరు ఏర్పాటు చేసుకోండి. ఇంకొక ముఖ్య విషయం మీకు తెలియజేసి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా. అది అందుగురించే ఒక పండితులు ఉన్న చోట, ఒక గురువులు ఉన్న చోట మీరు యజ్ఞము ఒక అరగంట తక్కువ చేసినా పర్వాలేదు, పూజ అరగంట తక్కువ చేసినా పర్వాలేదు, కానీ ఒక మంచి మాట వినాలట. వినాలట మంచి మాట వినాలి. వేదం ఒక మాట చెప్పింది, పృథివ్యాని 3 రత్నాని అన్నం వస్త్రం సుభాషితం. ఎంత అద్భుతమైన వేదం చూడండి. 3 మనకు 3 కావాలట. ఒకటి అన్నం. ఏం కావాలి? అన్నంగా. ఆ అన్నం ఏంటమ్మా? మంచి రుచికరమైనటువంటి పదార్థాలు ఉన్నవి. మరి నిజంగా మాంసం కంటే బలమైనటువంటి బలవర్ధకమైన పదార్థాలు లేవా? చాలా మంది అనుకుంటారు, నేను బ్రహ్మాండంగా నేను 10 మందిని కొట్టాలంటే నేను గుడ్డే తినాలి, 10 మందిని కొట్టాలంటే నేను మాంసమే తినాలి అని అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, దానికంటే ఎక్కువ బలవర్ధకమైనటువంటి పదార్థాలు మినపప్పు ఉన్నది, పెసరపప్పు ఉన్నది, కందిపప్పు ఉన్నది, అన్ని మాంసకృత్తులు కలిగినటువంటివి. అంటే అవు పాలు ఉన్నవి,
అందులో వాళ్ళ పోషక పదార్థాలే కాకుండా మంచి బలవర్తకమైన సాత్విక గుణాన్ని పెంచేటటువంటిది ఉన్నది. కాబట్టి అటువంటిది తిని మీరు గొప్పతనాన్ని మీరు పెంచుకోండి, గుర్తుపెట్టుకోండి. వేల మంది శిష్యులు ఉన్నారు కానీ, వేల మంది ఉన్నారు కానీ ఎవరికి కూడా విలువిద్య రాలేదు. ఒక అర్జునుడికి మాత్రమే విద్య వచ్చింది. ఎవరికి వచ్చింది? అర్జునుడికి వచ్చింది. ఎందుకు అర్జునుడికి వచ్చింది అంటే, అర్జునుడు ఎటువంటి వాడు అంటే సాత్వికాహారాన్ని సేవించినటువంటి వాడు, సన్మార్గం లోపల ఉన్నటువంటి వాడు. కాబట్టి అతడు 18,000 అక్షౌహిణ సైన్యాన్ని అంతా కూడా చంపగలిగినటువంటి అస్త్ర విద్యను వాడు నేర్చుకున్నాడు. కాబట్టి దుర్మార్గమైన మాంసము తిని మరి చెడిపోయి తర్వాత మాంద్యం వచ్చి చెడు బుద్ధి కలిగి అనేక విద్యలు నేర్చుకుని ఆ విద్యను దుర్వినియోగం చేసుకుంటే ఏమి లాభం ఆయన? కాబట్టి ఒక అర్జునుడిలాగా, ఒక రాముడిలాగా, తర్వాత ఒక ఛత్రపతి శివాజీలాగా ఈ దేశాన్ని పరిపాలించగలిగినటువంటి ఒక యోధులు కావాలని మీ అందరికీ కూడా సవినయంగా నేను మనవి చేసుకుంటూ, మరీ ఎక్కువగా మాట్లాడితే మరి అంత సమంజసం అనిపించుకోదు. కాబట్టి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. ఇట్లే ఒక ఆయన బ్రహ్మాండంగా ఉపన్యాసం ఇస్తున్నాడట. పేదగా